హాయ్ అండి. వెల్కమ్ టు ఛాలెంజింగ్ బిట్స్. ఈ వీడియోలో ఉన్న ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మీరు చదవవలసిన పనే లేదు. ఎందుకంటే మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా బిట్‌గా తయారు చేయడం జరిగింది. ప్రతి బిట్‌ని కూడా పూర్తి ఎక్స్‌ప్లనేషన్‌తో, కోడింగ్‌తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, పింజారి ఎవరి స్వీయ చరిత్ర? ఆలూరి బైరాగి, చింతా దీక్షితులు, మధురాంకతం రాజారాం, షేక్ నాజర్. ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూడండి. పింజారి ఎవరి స్వీయ చరిత్ర? ఆన్సర్ షేక్ నాజర్ గారి స్వీయ చరిత్ర. కానీ పింజారి రాసింది మాత్రం అంగడాల రమణమూర్తి గారు. అంగడాల రమణమూర్తి గారు షేక్ నాజర్ తన కథను తానే రాసుకున్నట్టుగా పింజారి కథను రాశారు. ఒకసారి షేక్ నాజర్ గారి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. షేక్ నాజర్ గారు గుంటూరు జిల్లా పునుకల్లు గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు షేక్ మస్తానీ బినాబీలు. వారు పల్నాటి యుద్ధం, వీరాభిమాన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో బుర్రకథ రాశారు. వారికి 1986లో పద్మశ్రీ పురస్కారం లభించింది. సెకండ్ క్వశ్చన్, కింది వానిలో అక్బర్ బీర్బల్ కథలు ఏవి? ఐకమత్యం, బావిలో నీళ్లు, దిలీపుని కథ, బుద్ధి బలం. ఆన్సర్ బావిలో నీళ్లు. ఐకమత్యం కథ లియో టాల్స్టాయ్ కథ. బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథ. వికటకవి తెనాలి రామకృష్ణ కథ. బుద్ధిబలం పంచతంత్ర కథలకు సంబంధించిన కథలు. ఆరుగాలం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఎల్లప్పుడూ, 6 నెలలు అంతా, సంవత్సరం అంతా, నెల అంతా. ఆరుగాలం అంటే సంవత్సరం అంతా అని అర్థం. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చినది ఎవరు? ఆలూరి బైరాగి, నండూరి రామ్మోహన్ రావు, శ్రీరంగం శ్రీనివాసరావు, చింతా దీక్షితులు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చినది శ్రీరంగం శ్రీనివాసరావు గారు. చందమామ కథలను రచించింది ఎవరు? శకుంతల, ఆత్కూరి మొల్లా, మధురాంకతం రాజారాం, దాశరథి కృష్ణమాచార్యులు. ఆన్సర్ శకుంతల. క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర ఏది? దాశరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర. ఆప్షన్స్: అగ్నిధార, రుద్రవీణ, యాత్రాస్మృతి, అనంతం. ఆన్సర్ యాత్రాస్మృతి. దాశరథి కృష్ణమాచార్యుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి. వారి రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోద్రయం, తిమిరంతో సమరం. వీటిని ఆరుమతి అన్న కోడింగ్తో మనం గుర్తుంచుకోవచ్చు. ఆరుమతి అనగా ఆ అనగా అగ్నిధార, రుద్రవీణ, మహోద్రోదయం, తిమిరంతో సమరం. వీరి స్వీయ చరిత్ర యాత్రాస్మృతి, ఆరుమతి. ఇలా కోడింగ్తో మనం గుర్తుంచుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మన సైకాలజీలో నేర్చుకున్నాం కదా సంసర్గ స్మృతి అని. అంటే ఒక పదం చూస్తే దాన్ని సంసర్గం చేసుకున్న పదం కూడా గుర్తు వస్తుంది అనమాట. అలా ఆరుమతి, యాత్రాస్మృతి అలా గుర్తుంచుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. హరివిల్లు బాలగేయాల సంపుటిని రచించినది ఎవరు? హరివిల్లు బాలగేయాల సంపుటిని రచించినది ఎవరు? కందుకూరి రామభద్రరావు, చింతా దీక్షితులు, ఆలూరి బైరాగి, నండూరి రామ్మోహన్ రావు. ఆన్సర్ నండూరి రామ్మోహన్ రావు. హరివిల్లు బాలగేయాన్ని రచించింది నండూరి రామ్మోహన్ రావు. ఇప్పుడు నండూరి రామ్మోహన్ రావు గురించి తెలుసుకుందామండి.
హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటి. విశ్వదర్శనం, అక్షరయాత్ర వారి రచనలు. టామ్ సాగర్ అకల్ బెరిఫిన్ రచించినది మార్కట్యైన్. వీటిని అనువదించింది నండూరి రామ్మోహన్ రావు గారు. కాగు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్: చిన్న బిందె, పెద్ద బిందె, స్తంభం, సముద్రం. ఆన్సర్: పెద్ద బిందె. మేమే మేకపిల్ల కథలో మేకపిల్లకు సహాయం చేయమన్నవారు వరుసగా. ఆప్షన్స్: మంట, చెట్టు, ఏరు. బి, చెట్టు, ఏరు, మంట. సి, ఏరు, మంట, చెట్టు. డి, ఏరు, చెట్టు, మంట. ఆప్షన్ సి, ఏరు, మంట, చెట్టు. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి తెలుగు రచయిత. గిరిజనుల సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి తెలుగు రచయిత. ఆప్షన్స్: నండూరి రామ్మోహన్ రావు గారు, చింతా దీక్షితులు, కందుకూరి రామభద్రరావు, ఆలూరి బైరాగి. ఆన్సర్: చింతా దీక్షితులు. గిరిజనులు, చింతా దీక్షితులు. చింత అంటే చింతపల్లి, అది ఆ ఏరియా అంతా గిరిజనుల ఏరియా కదండి. అలా గుర్తుపెట్టుకున్నారంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కొండపల్లి పూర్వీకులు ఏ రాష్ట్రంలోని వారు? ఆప్షన్స్: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్: రాజస్థాన్. అంబోధి అనగా అర్థం: మేఘం, సముద్రం, పర్వతం, మైదానం. ఆన్సర్: సముద్రం. అంబోధి అనగా అర్థం సముద్రం. గద్వాల సంస్థాన కవి ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం, దాశరథి కృష్ణమాచార్యులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధురాంకతం రాజారాం. గద్వాల సంస్థానం జంధ్యాల పాపయ్య శాస్త్రి. గద్వాల, జంధ్యాల అలా గుర్తుంచుకున్నారంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద కవితా లక్షణాలు గల కవి. దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధురాంకతం రాజారాం. ఆన్సర్: దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నామండి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం. అక్షరాలు అంత రమ్యంగా రాసేది ఒక్క దేవుడు మాత్రమే. అలా గుర్తుపెట్టుకున్నాం అంటే గుర్తుంటుంది. అక్షర రమ్యత, దేవులపల్లి. క్రింది వాణిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిది. ఇక్కడ రచన కానిది అని అడిగారండి. చూసుకొని ఆన్సర్ చెప్పండి. ఆంధ్రుల చరిత్ర, కరుణశ్రీ, అక్షరయాత్ర, కేనోపనిషత్తు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిది అక్షరయాత్ర. జంధ్యాల పాపయ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి. సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రతలక్ష్మి శతపత్రము, కేశోపనిషత్తులు రచనలు చేశారు. వాటితో పాటు కరుణశ్రీ, విజయశ్రీ, ఉదయశ్రీ అనే రచనలు కూడా చేశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి. దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధురాంకతం రాజారాం. ఆన్సర్: దాశరథి కృష్ణమాచార్యులు. మా ఊరి ఏరు పాఠంలోని ఏ పూల వాసన వస్తుంది అని చెప్పారు? సంపంగి, మల్లి, పారిజాతం, మొగలి. ఆన్సర్: మొగలి పువ్వు వాసన వస్తుందని చెప్పారు. బుద్ధిబలం అనే కథ క్రింది వాణిలో ఏ కథ? ఏసప్ కథ, తెనాలి రామకృష్ణ కథ, పంచతంత్ర కథ, అక్బర్ బీర్బల్ కథలు. ఆన్సర్: పంచతంత్ర కథలు. కింది వాటిలో ఆలూరి బైరాగి రచనలు కానిది అని అడిగారండి. చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
ఆగమగీతి, కృష్ణపక్షము, దివ్యభవనము, చీకటి మేడలు. ఆన్సర్ కృష్ణపక్షము. ఆలూరి బైరాగి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలూరి బైరాగి 20వ శతాబ్దానికి చెందినవారు. మానవుడు అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించిన కవి. చీకటి మేడలు, నూతిలో గొంతులు, ఆగమగీతి, దివ్యభవనం వంటి రచనలు చేశారు. ఆలూరి బైరాగి అన్న చిన్న కోడ్ గుర్తుంచుకోండి. ఆది చిన్ను. ఆది చిన్ను అనగా ఆ అనగా ఆగమగీతి, ది అనగా దివ్యభారతి, చి అనగా చీకటి మేడలు, ను అనగా నూతిలో గొంతుకల. కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేశారు? ఆప్షన్స్: కొనికి కర్ర, పొనికి కర్ర, సొనికి కర్ర, రొనికి కర్ర. మనం చదివేటప్పుడు ఇది తెలిసే ఉంటుంది. కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేస్తారని మనం తెలిసే ఉంటుందని అనుకుంటాం. కానీ చూసారా, అన్ని ఆప్షన్స్ ఒకలాగే ఇచ్చారు. మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోయేది ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేశారు? పొనికి కర్రతో తయారు చేశారు. క్రింది వానిలో కందుకూరి రామభద్రరావు గారి రచనలు కానిది. కందుకూరి రామభద్రరావు గారి రచనలు కానిదేది? కృష్ణపక్షం, లేమొగ్గ, తరంగిణి, గేయమంజిరి. ఆన్సర్ కృష్ణపక్షం. మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించిన కవి. ఆలూరి బైరాగి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధురాంకతం రాజారాం. ఆన్సర్ ఆలూరి బైరాగి. మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ ఏది? ఆత్మకథ, గేయ కథ, కథనం, సంభాషణం. ఆన్సర్ గేయ కథ. 3rd క్లాస్ పాఠంలోని ప్రతి పాఠానికి ఇతివృత్తం ప్రక్రియలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు తల్లి దేశభక్తి. తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథ. మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ గేయ కథ. నా బాల్యం ఇతివృత్తం కళలు. ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం. ప్రక్రియ కథ. పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం. తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ కథనం. అనంగు అనగా అర్థం: కష్టమైన, ప్రియమైన, విధ్వంసకరమైన, ద్వేషపూరితమైన. అనంగు అనగా అర్థం ప్రియమైన. శ్రీశ్రీ స్వీయ చరిత్ర ఏమిటి? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, అనంతం, ఖడ్గ సృష్టి. ఆన్సర్ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ గారి గురించి తెలుసుకుందాం. శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం వారి రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి. శ్రీశ్రీ స్వీయ చరిత్ర అనంతం. సుమతి శతకాన్ని రచించింది ఆలూరి బైరాగి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, బద్దెన. ఆన్సర్ సుమతి శతకాన్ని రచించింది బద్దెన. శతక కవుల గురించి తెలుసుకుందామండి ఇప్పుడు. వేమన 17-18 కాలానికి చెందినవారు. జన్మస్థలం కడప. రచనలు వేమన శతకం. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారండి. రచనలు సుమతి శతకం. గువ్వల చిన్నోడు 17-18 మధ్యకాలం వారండి. కడప జిల్లాకి చెందినవారు. గువ్వల చిన్నోడు మకుటం. జంధ్యాల పాపయ్య శాస్త్రి 1912-92 మధ్యకాలం వారు. గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో జన్మించారు. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ వారి రచనలు. దువ్వూరి రామిరెడ్డి 1895-1947 కాలం మధ్య చెందినవారు.
వారి జన్మస్థలం నెల్లూరు. కృషివలుడు, జలదాంగిని, గులాబీ తోట, పానసాల వీరి రచనలు. మహి అనగా అర్థం ఏమిటి? మహి అనగా అర్థం కొండ, భూమి, పర్వతం, సముద్రం. ఆన్సర్ మహి అనగా అర్థం భూమి. మహి అనగా జనరల్గా అందరూ కొండ అనే అనుకుంటారు, కానీ కాదు, భూమి. మహి అనగా అర్థం భూమి. టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ రచనలను తెలుగులోకి అనువదించింది ఎవరు? నండూరి రామ్మోహన్ రావు గారు, చింతా దీక్షితులు, కందుకూరి రామభద్రరావు గారు, ఆలూరి బైరాగి. ఆన్సర్ నండూరి రామ్మోహన్ రావు గారు. దిలీపుని కథలో దిలీపుని భార్య పేరు? శకుంతలాదేవి, నందిని, చాందినీదేవి, సుదక్షిణాదేవి. ఆన్సర్ సుదక్షిణాదేవి. దిలీపుని కథ పురాణ కథ. దిలీపుని భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీపుని గురువు వశిష్ఠుడు. కథలో ఆవు పేరు నందిని. దిలీపుని కొడుకు రఘుమహారాజు. బుద్ధిబలం కథలో సింహం పేరు? కసురకం, బాసురకం, వసురకం, చసురకం. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. బుద్ధిబలం కథలోని సింహం పేరు. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, చూసుకోండి. కసురకం, బాసురకం, వసురకం, చసురకం. ఆన్సర్ బాసురకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని